ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 25వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. 23వ వచనం నుంచి 30వ వచనం వరకు రాయబడినటువంటి ప్రత్యక్ష గుడారంలో ఉండేటువంటి ఒక ఉపకరణం బల్లను గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇరవై 25వ వచనాన్ని చదువుతాను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైన చుట్టూను బంగారు జవ చేయవలెను. దాని చుట్టూ బెత్తెడు బద్దె చేసి ఆ బద్దె పైన చుట్టూ బంగారు జవను చేయవలెను. ఈ బద్దె భద్రతను చూపిస్తూ ఉంది. బల్ల మీద ఉన్నటువంటి సామాన్లు పడిపోకుండా ఈ బద్దె కాపాడుతుంది. ఇక్కడ మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనల్ని భద్రపరిచేటువంటి వాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఆయన మనలను భద్రపరచువాడు. యోధా పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం ఉంటుంది. అందులో 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. ఏమంటున్నారు ఇక్కడ? యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. తండ్రి అయిన దేవుని యందేమో ప్రేమింపబడ్డాం, యేసుక్రీస్తునందు భద్రం చేయబడ్డాం, పిలవబడ్డాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తమ పిల్లల్ని, ఆయన బిడ్డల్ని, ఆయన ప్రజల్ని భద్రపరచువాడై ఉన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా తండ్రి చేతిలో నుండి అపహరించడు. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశించవు, ఎవడునూ నా చేతిలో నుండి వారిని అపహరింపడు. ప్రభు చేతిలో ఉన్నవారిని ఎవ్వరూ అపహరించలేరు. 29వ వచనంలో, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. దేవుని పిల్లల యొక్క భద్రత ఎంత గొప్పదో చూడండి. ఇంకా పేతురు గారు అంటారు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మీరు కాపాడబడుతున్నారు. యోధా పత్రిక 24వ వచనంలో, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు ఆయన మహిమ ఎదుట మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల దేవుడు. కాబట్టి దేవుని కాపుదల భద్రతను గురించి మనం ఈ వచనాలన్నీ చదువుతున్నాం. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు దాన్ని వెతకడానికి వెళ్ళి అది దొరికినప్పుడు తన భుజాల మీద ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చినట్లు మన ప్రభువు కూడా మనల్ని పరలోకపు ఇంటికి తీసుకురాగలడు. కాబట్టి ఇక్కడ భద్రపరచువాడైనటువంటి యేసుక్రీస్తును చూపిస్తూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలు అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండాలి. సామెతలు 28లో ఉంటుంది కదా, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండును. కాబట్టి భద్రపరచువాడైనటువంటి యేసుక్రీస్తు మనకున్నారు. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. ఇంకా మనం చూస్తే 26, 27 వచనాలు మన భాగంలో 26, 27 వచనాల్లో దానికి 4 బంగారు ఉంగరాలు చేసి దాని 4 కాళ్ళ యందు 4 మూలల ఉంగరాలను తగిలించాలి. బల్ల మోయుటకు మోతకర్రలను ఉంగరములను బద్దెకు సమీపముగా ఉండాలి. ఈ బల్లకు 4 కాళ్ళు, 4 కాళ్ళకి 4 ఉంగరాలు. బలను మోయుటకు ఉంగరాల్లో దూర్చబడినటువంటి 2 మోతకర్రలు. వీటి ఆధారం చేత బలను మోయాలి. గతంలో చెప్పుకున్నట్టుగా ఈ మన ప్రభువైన యేసుక్రీస్తును మనకు తేటగా బయలుపరుస్తూ ఉన్నాయి. ఈ 4 ఉంగరాలు 4 సువార్తలు, ఈ 2 మోతకర్రలు 2 నిబంధనలు. యేసుక్రీస్తు జీవిత చరిత్రను మనం బాగా తెలుసుకోవాలంటే 4 సువార్తలను జాగ్రత్తగా పఠించి ధ్యానించాలి. ఈ 4 ఉంగరాలు 4 సువార్తలకు సూచన. ఈ 2 మోతకర్రలు 2 నిబంధనలు, పాత నిబంధన క్రొత్త నిబంధనలకు సూచన. ఇవన్నీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తును చూపిస్తూ ఉన్నాయి. ఇంకా మనం చూస్తే 30వ వచనంలో నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచాలి. లేవీకాండం 24వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతాను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. 8వ వచనం యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలు యొద్ద దాన్ని తీసుకుని నిత్యము యెహోవా సన్నిధిని చక్కబరచవలెను. ఇక్కడ ఈ బల్ల యెహోవా సన్నిధిని ఉన్నది. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల. ఇక్కడ ఈ బల్ల యెహోవా సన్నిధిలో ఉన్నట్లు మనకి ఇక్కడ రాయబడింది. ఈ బల్ల యెహోవా సన్నిధిలో ఉంది. ఈ బల్ల యెహోవా సన్నిధిలో ఉన్నది. ఇది దేవుని సన్నిధిలో ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తూ ఉంది. ఈ బల్ల యెహోవా సన్నిధిలో ఉన్నట్టు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తును ఇది చూపిస్తూ ఉంది. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. యెషయా 63:9 వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను.
ప్రేమ చేతను తాళిమ చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందారు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించారు. ప్రేమ చేత తాళిమ చేత వారిని విమోచించారు. పూర్వ దినములన్నిట ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఎవరు ఈ సన్నిధి దూత? పాత నిబంధనలో ప్రభు దూత అని, దేవుని దూత అని, యెహోవా దూత అని పిలువబడుచున్నటువంటి ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ బల్ల దేవుని సన్నిధిలో ఉన్నట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతలు 8, 30, 31 వచనాలు. నేను ఆయన వద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని. ఆయన వద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఇంకా విశేషమైన సంగతి ఏంటంటే ఆయన తండ్రి సాన్నిధ్యాన్ని, తండ్రి రొమ్మును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమునకు వెళ్ళారు. ఇప్పుడు తండ్రి సన్నిధిలోనే ఉన్నారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3, 4 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. కాబట్టి తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచారు. కాబట్టి ఇప్పుడు తండ్రి సన్నిధిలో ఆయన కుడిపార్శ్వమందు ఉన్నారు. ఆయన కుడిపార్శ్వమందు ఉన్నారు. ఈయనే మనకు ఈవులను అనుగ్రహించినటువంటి వాడు. యేసుక్రీస్తే మనకు ఈవులను అనుగ్రహించారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఎఫెసీ 4:9. ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగమును దిగినని అర్థమిచ్చుచున్నది కదా. అందుచేత 8వ వచనం. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించనని చెప్పబడి ఉంది. యేసుక్రీస్తు తన బిడ్డలకి ఈవులను అనుగ్రహించారు. ఆయన అనుగ్రహించిన ఈవులు పరిశుద్ధాత్ముడు ఆయన మన మీద కుమ్మరించారు. పరిశుద్ధాత్ముడు మన కొరకు ఈ లోకానికి పంపబడ్డారు. తండ్రిని అడిగి వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మను దేవుడు మన మీద కుమ్మరించారు. మన మీద కుమ్మరించారు. రెండవది, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు, మన స్థిరత్వం కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం.
ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి పక్షాన విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని పూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. మూడోది, సాతాను మన మీద నేరారోపణ చేస్తూ ఉంటే మన ప్రియ ప్రభువు మన పక్షమున న్యాయవాదిగా ఉండి మన పక్షంగా తండ్రి సముఖములో ఆయన విజ్ఞాపనకర్తగా ఉన్నారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12:10. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఇప్పుడు రక్షణ, శక్తి, రాజ్యము మన ప్రభువు ఆయన, మన దేవుని ఆయన. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుది ఆయన. కాబట్టి మన పక్షముగా ఉండి ఆయన అపవాది మీద జయాన్ని మనకు ఇస్తూ ఉన్నారు. అందుకే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చదివితే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. కాబట్టి తండ్రి సన్నిధిలో మన కోసం వకీలు పని చేస్తూ ఉన్నాడు ఆయన. ఇంకా మనకు స్థలం ఏర్పాటు చేయడానికి, మనకు స్థలం సిద్ధం చేయడానికి ఆయన వెళ్ళారు. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. కాబట్టి మనకు స్థలము సిద్ధం చేయడానికి ప్రభు వెళ్ళారు. ఇంకా ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3-4 వచనాలు. మరియు సువర్ణ దోపార్తి చేతపట్టుకున్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవుగా, సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడిన. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పోగా పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరాను. మన విజ్ఞాపనలు, మన ప్రార్థనలు తండ్రి సన్నిధికి చేరుటకు ఆయన సహాయకారిగా ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, తండ్రి సన్నిధిలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు దొరుకు మేళ్ళన్నీ కూడా ఎన్నో గొప్పవి. ఆయన ఎన్నో ఉపకారాల మేళ్ళు తండ్రి సన్నిధిలో ఉండి మన కోసం చేస్తున్నారు. ఆయన మన కొరకు ప్రధాన యాజకుడిగా ఉన్నారు. ఆయన మన కొరకు ప్రధాన యాజకుడిగా ఉన్నారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 21 నుంచి. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. హెబ్రీ పత్రిక 4:14 నుంచి. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ
సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కాబట్టి ఆయన మన ప్రధాన యాజకుడు. మన కొరకు ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నారు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీ పత్రిక 3:16. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన మీరు బలపరిచినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. క్రీస్తు విశ్వాసము ద్వారా మన హృదయాల్లో నివసించినట్లు అంటున్నాడు. కాబట్టి మన హృదయాల్లో ఆయన నివసిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు అనేకమైన మేళ్ళు ఉన్నాయి, ఎన్నో ఉపకారాలు ఉన్నాయి. అటువంటి క్రీస్తును మనం కలిగి ఉన్నాం. ఆ బల్ల దేవుని సన్నిధిలో ఉన్నట్టు తండ్రి సన్నిధిలో ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మన జీవితాలకు ఎన్నో మేళ్ళు ఉపకారాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా లేవీకాండం 24వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివాం కదా. లేవీకాండం 24:6. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద అంటున్నాడు. నిర్మలమైన బల్ల, నిర్మలమైన బల్ల. ఇది ఎంతో మెచ్చుకోదగింది. నిర్మలమైన బల్ల. ఈ బల్ల మీద ఎలాంటి కల్మషం కానీ ఎలాంటి అపవిత్రత కానీ లేదు. అందుకే ఈ బల్ల విశేషంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును సూచిస్తూ ఉంది. ఆయన ఎంతో నిర్మలమైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన నిర్మలత్వాన్ని గురించి, ఆయన పవిత్రతను గురించి ఎన్నో రుజువులు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. 35. దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాట. ఆయన పరిశుద్ధుడై. 3వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. లూకా సువార్త 3:22. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పౌరం వలె ఆయన మీదకు దిగి వచ్చినప్పుడు, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందిస్తున్నాను. నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఇంకా మనం చూస్తే ఆయన శిష్యులు కూడా సాక్ష్యం ఇచ్చారు. ఆయన శిష్యులు కూడా సాక్ష్యం ఇచ్చారు. ఏమని సాక్ష్యం ఇచ్చారు? పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. పాపమెరుగని వాడు. కొరింథీ పత్రికలో పౌలు గారు ఇచ్చినటువంటి సాక్ష్యం. పేతురు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం.
21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు. ఆయన పాపము చేయలేదు. పేతురు గారు, శిష్యుడైన పేతురు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన పాపము చేయలేదు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. యోహాను గారు ఇచ్చిన సాక్ష్యం, శిష్యుడైన యోహాను గారు ఇచ్చిన సాక్ష్యం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. కాబట్టి ఆయనతో కలిసిమెలిసినటువంటి శిష్యుల సాక్ష్యాలని మనం చూస్తున్నాం. ఆయన సొంత సాక్ష్యం కూడా ఉంది. యోహాను సువార్త 8, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. 46. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు? ప్రభు తన సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఆయనలో పాపం లేదు. నిర్మలమైన బల్ల అనే దాని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. మన ప్రభువు కూడా నిర్మలుడు, పాపం లేనివాడు. శత్రువులు కూడా సాక్ష్యం ఇచ్చారు. శత్రువులు కూడా సాక్ష్యం ఇచ్చారు. లోకాసు వార్త 23. 23:40. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు అని చెప్పి, ఈయన యందు ఏ తప్పిదము లేదు అని సిలువలో దొంగ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 18. యోహాను సువార్త 18:38. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల వద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. పిలాతు అంటున్న మాట ఇది. ఈయన యందు నాకు ఈ దోషము కనబడలేదు. పంతొమ్మిదో అధ్యాయం యోహాను సువార్త 4 నుంచి. పిలాతు మరల వెలుపలకు వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో, ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు. లోకాసు వార్త 23:47. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడి ఉండునని చెప్పి దేవుని మహిమపరచెను. శతాధిపతి. కాబట్టి ఇవన్నీ మనం చూస్తే
హేరోదుకు కూడా ఏ నేరము కనబడలేదని ఉంటుంది. కాబట్టి ఆయన పాపము లేనివాడు. శత్రువులు సాక్ష్యం ఇచ్చారు. ఆయన గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? శత్రువులు సాక్ష్యం ఇచ్చారు. మార్కు సువార్త 1:24. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్మను నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. దయ్యం సాక్ష్యం ఇస్తా ఉంది, నీవు దేవుని పరిశుద్ధుడవు, నీవు దేవుని పరిశుద్ధుడు. ఈ సర్వ సృష్టి సాక్ష్యం ఇస్తూ ఉంది ఆయన పరిశుద్ధుడు అని. అందుకే ఆయన చనిపోయినప్పుడు, సిలువలో మరణించినప్పుడు, మత్తయి సువార్త 27:46, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితు అని అర్థము. ఇంకా మనం చూస్తే 50వ వచనం. మరి యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగాను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. కాబట్టి ఇక్కడ గమనించండి, సృష్టి సాక్ష్యం ఇస్తూ ఉంది ఆయన పరిశుద్ధుడు అని. ఆయన మరణించినప్పుడు భూమి వణికింది, బండలు బద్దలయ్యాయి, సూర్యుడు అదృశ్యుడయ్యాడు, సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేపబడ్డాయి. కాబట్టి మన ప్రభువు ఎంతో నిర్మలుడై ఉన్నారు. మన ప్రభు ఎంతో నిర్మలుడై ఉన్నారు. ఇక్కడ యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల అని మనం చదువుతున్నాం. తండ్రి సన్నిధిలో ఉన్నటువంటి ప్రభువుని యేసుక్రీస్తు వారు కూడా నిర్మలుడు. నిర్మలుడు అంటే పాపము లేనివాడు. ఆయన పరిశుద్ధుడని దూతలు సాక్ష్యం ఇచ్చారు. నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందిస్తున్నానని తండ్రి సాక్ష్యం ఇచ్చారు. ఆయనతో కలిసిమెలిసి ఉన్నటువంటి శిష్యులు సాక్ష్యాన్ని మనం చూసాం. ఆయన పాపం మెరుగని వాడని పౌలు చెప్తే ఆయన పాపం చేయలేదని పేతురు సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన యందు పాపమేమీ లేదని యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నారు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడని హెబ్రీ గ్రంథకర్త కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇంకా ఆయనలో సొంత సాక్ష్యం ఉంది, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపిస్తారు అని. ఆయన శత్రువులు కూడా సాక్ష్యం ఇచ్చారు. సిలువ మీద ఉన్నటువంటి దొంగ, పిలాతు, హేరోదు, పిలాతు భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని కబురు చేసింది. ఇలాగా శతాధిపతి, వీళ్ళందరూ కూడా సాక్ష్యం ఇచ్చారు ఆయన పవిత్రుడు అని. ఇంకా నీవు దేవుని పరిశుద్ధుడు అని దయ్యాలు కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నా. నీవెవరో మాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడవు అంటా ఉన్నా. ఇంకా ఈ సర్వసృష్టి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఈ సర్వసృష్టి ఆయన మరణించినప్పుడు భూమి వణికింది, బండలు బద్దలైనవి, సూర్యుడు అదృశ్యుడయ్యాడు, సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన పరిశుద్ధుల శరీరములు లేపబడ్డాయి. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వచనాలన్నిటిని బట్టి మనం చూస్తే ఎంతో నిర్మలుడై ఉన్నారు. ఆయన ఎంతో నిర్మలుడై ఉన్నారు. కాబట్టి ఆయన పిల్లలైనటువంటి మనం యేసుక్రీస్తు ప్రభువును పోలి ఈ లోక మాలిన్యం మనకు అంటించుకోకుండా మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతాం 16-17 వచనాలు. ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనం కూడా సమస్త ప్రవర్తనలోనూ పరిశుద్ధులుగా ఉండాలి.
నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడినది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తించక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. కాబట్టి సమస్త ప్రవర్తనలో మనం కూడా ఆయనలాగా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి. ఇవి ఈ బలను గురించి కొన్ని విషయాలు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. మిగిలిన విషయాలు ప్రభు చిత్తమైతే రేపు ఉదయం ధ్యానం చేసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.